ప్రకృతి మన పట్ల చూపే ప్రేమ ఎంత విలువైనదంటే నేను మీకు చెప్తానే ఉంటాను కదా, మొక్కలు పెంచండి ఖాళీ ప్లేస్లో ఉంటే అని. నాకు పూల మొక్కలు పెంచడానికి ఉంది కానీ కాయగూరల మొక్కలు పెంచడానికి ప్లేస్ లేదనమాట. అయినా కానీ నాకు కాయగూర మొక్కలు వాటంతటవే లేస్తాయి చూడండి. రాతి ప్లేస్లోంచి అడుగు భాగం నుంచి మొలుస్తున్నాయి చూడండి. ఇదో శాఖోపశాఖలుగా మొలిచాయా. ఇదిగో ఇది కూడా కుండీలో కాదు, నేల బాగాన, అదిగో నేల అడుగు భాగం నుంచి తొలుచుకుని వచ్చి ఇదిగో తులసి కోటకి సపోర్ట్ చేసుకుని అదో ఎదుగుతుంది. మరలా ఇలా మొక్క పెరిగి పూలు పూసి నిలవటమే కాదు, కాయనిస్తుంది. కిందటిసారి కూడా నేను కాయలు కోసుకున్నాను. ఏదో పెరిగితే కానీ అది దోసకాయ సొరకాయ అని తెలియదన్నమాట. అదో అదో ఈ పూలన్నీ కాయలు అవుతాయి. ఇది కూడా అంతే. ఎక్కడుందో కూడా నాకు కాండం ఎక్కడుందో కూడా తెలియదు. అలా ఎదిగింది. అదిగో ఎదిగి అంతకుముందు తులసిమాత మొక్క తీయలేదన్నమాట. ఆ అమ్మను ఆధారంగా చేసుకుని ఎదుగుతుంది. తల్లిదండ్రుల కన్నా మన మీద ప్రేమ ఎక్కువ ఎవరికంటే ప్రకృతికే కదా. ఆ తల్లిదండ్రులకి కూడా ఆహారం ఇచ్చేది ప్రకృతే కదా. అమ్మ గర్భంలో మనం ఉన్నప్పుడు అమ్మతో పాటు మనకి కూడా ఊపిరినిచ్చేది ప్రకృతే కదా. అందుకే చెట్లు పెంచండి. మీ ప్రేమను చెట్లను పెంచడం ద్వారా ప్రకృతికి తెలియపరచండి.